ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు ఎమ్మెల్యే కేటీఆర్. ప్రస్తుతం నందినగర్లో తన నివాసంలో ఉన్నారు కేటీఆర్, కానీ అక్కడికి బయలుదేరుతున్నారు. మనం లైవ్ లో చూస్తున్నాం. నందినగర్లోని కేటీఆర్ నివాసం నుంచి బంజారా హిల్స్ లోని ఏసీబీ ఆఫీస్ కి కేటీఆర్ వెళ్తున్నారు. ఫార్ములా ఈ కేసులో ఇవాళ కేటీఆర్ విచారణ ఎదుర్కోబోతున్నారు. ప్రస్తుతం నందినగర్లో తన నివాసంలో ఉన్నారు. ఉదయం నుంచి అండ్ ఇన్ఫాక్ట్ నిన్నటి నుంచే లీగల్ టీంతో మాట్లాడుతున్నారు కేటీఆర్. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇంటికి చాలా మంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి ఆయన్ని కలిశారు. మెయిన్గా విదేశీ కంపెనీకి మనీ ట్రాన్స్ఫర్ పై ఇవాళ ఏసీబీ విచారణ ఉండబోతుంది. మనం లైవ్ విజువల్స్ లో చూస్తున్నాం. కేటీఆర్ ఏసీబీ విచారణకు బయలుదేరుతున్నారు. నందినగర్లోని తన నివాసం నుండి ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇక అనుకున్నట్లుగానే కాస్త అటు ఇటుగా టైంకి అయితే బయలుదేరుతున్నారు కేటీఆర్. నందినగర్లోని కేటీఆర్ నివాసం నుంచి చూస్తున్నాం. అక్కడ ఇప్పటికే చాలా మంది కేటీఆర్ని కలవడానికి వచ్చారు. అందులో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని కలిశారు. అండ్ నిన్నటి నుంచి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు కేటీఆర్. ఇవాళ ఉదయం కూడా తన లీగల్ టీంతో చర్చించిన తర్వాత కేటీఆర్ ఇక ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు. ఇవాళ ఏసీబీ విచారించబోతోంది, రేపు ఈడీ విచారించబోతోంది. సో దీనిపైనే ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తుంది. సో విచారణ ఎలా ఉండబోతోంది, ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు అండ్ కేటీఆర్ ఈ విచారణ ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది కేటీఆర్ చూస్తున్నారు. ప్రధానంగా అసలు ఏసీబీకి దీనికి సంబంధం లేదు, అసలు విచారణకు రావాల్సిన అవసరమే లేదు. తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ కూడా కోర్టులో దాఖలు చేశారు కేటీఆర్. దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది, కానీ అరెస్ట్ అయితే చేయొద్దు అప్పటిదాకా అని మాత్రం కోర్టు తీర్పిచ్చింది. సో ఇటు వెంటనే 2వ తేదీ రోజు ఏసీబీ నోటీసులు ఇచ్చింది కేటీఆర్కి. అది 3వ తేదీ నాడు అందుకున్నట్లు కేటీఆర్ రిసీవ్డ్ అంటూ సైన్ పెట్టారు. ఇక ఇవాళ అంటే 6వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కమ్మని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. అనుకున్నట్లుగానే ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు కేటీఆర్. మరి ఏసీబీ విచారణ ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. విచారణలో ప్రధానంగా ఏమడుగుతారు, కేటీఆర్ ఏం సమాధానం చెప్తారు, ఇవాళ ఏసీబీకి రేపు ఈడీకి ఎలా ఉండబోతుంది అండ్ విజువల్స్ చూస్తున్నాం. కేటీఆర్ నందినగర్లోని నివాసం నుంచి ఏసీబీ ఆఫీస్కి వెళ్తున్నారు. నేను అక్కడ ఏసీబీ ఆఫీస్ దగ్గర మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ఉంది, ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ప్రణీత, ఇప్పుడు మనం లైవ్ లో చూస్తున్నాం. ఇక నందినగర్లోని తన నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరుతున్నారు. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సో అంతా రెడీ అయినా ఇక విచారణకి? ప్రెసెంట్ ఏసీబీ ఆఫీస్ దగ్గర అయితే మొత్తం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఆల్రెడీ విచారణ చేసేటువంటి అధికారులు సైతం ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. సో పోలీసులు కూడా కంప్లీట్ మోహరించుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఏసీబీ ఆఫీస్కి వచ్చేటువంటి 2 వేస్ ఏవైతే ఉంటాయో ఆ 2 వేస్ అంతా కూడా పోలీసులు కంప్లీట్లీ తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు. సో కేటీఆర్ మూమెంట్ ఆల్రెడీ నందినగర్ నుండి స్టార్ట్ అయింది కాబట్టి మరికొక 5 to 10 minutes వ్యవధిలోనే కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. సో ఆయనతో పాటు ఆయన లీగల్ టీం కూడా ఏసీబీ కార్యాలయానికి వస్తున్నట్టు తెలిసింది. ఒక 10 minutes వ్యవధిలోనే కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి రానున్నారు. ఎగ్జాక్ట్లీ 10 o'clockకి రావాల్సిందిగా ఏసీబీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. సో 9:50కి కేటీఆర్ నందినగర్లో ఉన్నటువంటి తన నివాసం నుండి స్టార్ట్ అయ్యారు. సో మరి కాసేపట్లోనే ఆయన ఏసీబీ ఆఫీస్కి చేరుకోబోతున్నారు. సో ఏసీబీ మెయిన్ గేట్ ముందు చూడొచ్చు, స్పెషల్ పోలీసులు సైతం ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఏసీబీ ఆఫీస్కి వచ్చేటువంటి 2 వేస్, ఒకటి టువర్డ్స్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో నుండే కేటీఆర్ ఇక్కడికి ఆఫీస్కి చేరుకోబోతున్నారు. కాబట్టి మెయిన్ రోడ్డు మీద భారీ స్థాయిలో బలగాలు కూడా మోహరించి ఉన్నాయి. ఎందుకంటే ఆయనతో పాటు ఇతర లీడర్స్ వస్తే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతి ఉండదు కాబట్టి వారిని బయటే నివారించేటువంటి ప్రయత్నాన్ని పోలీసులు కూడా చేయబోతున్నారు. సో కంప్లీట్ ఏసీబీ ఆఫీస్కి రైట్ సైడ్ ఉన్నటువంటి వేన్ అంతా కూడా పోలీసులు ఆల్రెడీ రూట్ క్లియర్ చేసేసారు. మరి కాసేపట్లోనే ఆయన ఇక్కడికి చేరుకోబోతున్నారు. మరోవైపు ఏసీబీ ఆఫీస్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వేని కూడా కంప్లీట్లీ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. సో ఈ 2 వేస్ ఏసీబీ ఆఫీస్కి రావడానికి ఉంది కాబట్టి ఇరువైపులా కూడా భారీ స్థాయిలో బలగాలన్నీ కూడా మోహరించి ఉన్నాయి. మొత్తం హైదరాబాద్ సిటీ పోలీసులు చాలా నిమిత్తం వాళ్ళందరినీ ఇక్కడ కంప్లీట్లీ రైట్ ఇక ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అనుకున్న ప్రకారమే టైం కట్టిట్టుగా ఆయన 9:50-55 నిమిషాలకి నందినగర్లోని నివాసం నుంచి బయలుదేరారు. ఒక 10 నిమిషాల్లో ఇక
ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు కేటీఆర్. ఆల్రెడీ బయలుదేరారు కాబట్టి ఇంకో 5 నుంచి 10 నిమిషాల లోపు ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. ఇక్కడ అప్పటికే ఇక అన్ని ఏర్పాట్లు రెడీ అయిపోయాయి. ఆల్రెడీ కేటీఆర్ని విచారించే ఏసీబీ అధికారులు కూడా వచ్చారు. సో ఇక అంతా సిద్ధం విచారణకి. విచారణ స్టార్ట్ కావడమే ఉంది, కేటీఆర్ ఇక రావడమే మిగిలింది. సో ఇప్పుడు కేటీఆర్కి మరి ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, కేటీఆర్ ఏమని సమాధానం చెబుతారు, ఈరోజు విచారణ ఎలా సాగబోతుంది, ఇది ఇవాళతో పూర్తవుతుందా లేకపోతే ఇంకెన్ని దఫాలుగా ఉంటుంది, ఆ నెక్స్ట్ రేపు ఈడీ విచారణ కూడా ఎలా కొనసాగబోతోంది, ఇప్పుడు ఇదే ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నలు. మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం హైదరాబాద్ బంజారా హిల్స్ ఏసీబీ ఆఫీస్ దగ్గర విజువల్స్. అక్కడ ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అక్కడికి వచ్చే 2 దారుల్ని కూడా పూర్తిగా అధీనంలోకి తీసుకున్నారు. ఇక ఇవాళ కేటీఆర్ విచారణ ఉండబోతోంది కాబట్టి ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడ ఎవరైతే వస్తున్నారో వారిని హౌస్ అరెస్ట్లు కూడా చేసేశారు పోలీసులు. రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం నందినగర్లోని తన నివాసం నుంచి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి బయలుదేరుతున్న విజువల్. ఇప్పటికే కేటీఆర్ని కలవడానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అండ్ బీఆర్ఎస్ నేతలు చాలామంది వచ్చారు. వాళ్ళందరినీ కలిశారు. మెయిన్గా లీగల్ టీంతో చర్చించారు కేటీఆర్ విచారణ ఎలా ఎదుర్కోవాలనే విషయానికి సంబంధించి. గత 4-5 రోజులుగా కూడా కేటీఆర్ దీనికి సంబంధించి అడిగినప్పుడు ఇందులో అసలు నేను ఎలాంటి ఒక్క పైసా అవినీతికి కూడా నేను పాల్పడలేదు, విచారణకు నేను రెడీ, అయితే మా న్యాయ నిపుణులు ఎలా వెళ్ళాలి అని వాళ్ళు సూచిస్తారో అలా నేను వెళ్తాను, కోర్టులపైన న్యాయ వ్యవస్థ పైన నాకు నమ్మకం ఉంది అని కేటీఆర్ అన్నారు. సో మరి ఇక టైం వచ్చేసింది, ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతున్నారు. మరికొద్ది నిమిషాల్లో 5 నుంచి 10 నిమిషాల్లోపు ఆఫీసులో ఉంటారు. ఇక విచారణ కూడా వెంటనే స్టార్ట్ అయిపోతుంది. అప్పటికే ఆఫీసర్స్ రెడీగా ఉన్నారు కేటీఆర్ని విచారించడానికి. విచారణ ఎలా కొనసాగబోతోంది ఇక చూద్దాం.